అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టాలీవుడ్ సహా సౌత్ నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో నటించిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఇక బ్యాచులర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేసింది. తనకు నచ్చిన వాడితోనే 7 అడుగులు వేసింది. బాలీవుడ్ నిర్మాత జాకీ బగ్నానీని ప్రేమిస్తున్న రకుల్ ఎట్టకేలకు 3 ఏళ్ల తర్వాత తన వాణ్ణి చేసుకుంది. గోవాలో 3 రోజుల పాటు వీరి మ్యారేజ్ గ్రాండ్ గా జరిగింది. దక్షిణ గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్ లో ఈ నెల 19న హల్దీ ఫంక్షన్ తో రకుల్ పెళ్లి వేడుక ప్రారంభమైంది. ఆ తర్వాత మెహందీ, సంగీత్ వేడుకలతో సంబరాలు అంబరాన్నంటాయి. ఆ తర్వాత బుధవారం 2 పద్ధతుల్లో ఒకటైంది రకుల్ జాకీ జంట. ముందుగా సిక్ సాంప్రదాయ పద్ధతిలో వీళ్ళ వివాహం జరిగింది. దీన్ని ఆనంద్ కరాజ్ గా వ్యవహరిస్తారు. ఆ తర్వాత సింధీ సాంప్రదాయంలో కూడా మ్యారేజ్ చేసుకున్నారు. 3 రోజుల పాటు కన్నుల పండుగగా జరిగిన వీరి పెళ్లికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్, టాలీవుడ్ తారలు హాజరయ్యారు. స్వయంగా శిల్పా శెట్టి రకుల్ ప్రీత్ పెళ్లి వేడుకల్లో డాన్స్ చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ తర్వాత వరుణ్ ధవన్ కూడా డాన్స్ చేశాడు. శిల్పా శెట్టి దంపతులతో పాటు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సోనాక్షి సిన్హా, అనన్య పాండే, రోనిత్ రాయ్ లాంటి చాలా మంది ప్రముఖులు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అంతేకాదు కొత్త జంటకు పలువురు సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన రకుల్ జాకీ ఆ తర్వాత లవర్స్ గా మారారు. తాము ప్రేమలో ఉన్నామని 2021 అక్టోబర్లో రకుల్ పుట్టినరోజునే వెల్లడించారు. అప్పటి నుంచి వీరు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు జాకీతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రకుల్ కొత్త జీవితాన్ని ప్రారంభించింది. కన్నడ చిత్రం గిల్లీతో తెరంగేట్రం చేసిన రకుల్ ఇటీవల హిందీ చిత్ర పరిశ్రమలో దశాబ్ద కాలం పూర్తి చేసుకుంది. బాలీవుడ్ లో ఒకే ఏడాది 5 చిత్రాల్లో నటించి మెప్పించింది. అటాక్, రన్వే 34, కట్పుట్లీ, డాక్టర్ జీ, థ్యాంక్ గాడ్ చిత్రాలు 2022లో విడుదలయ్యాయి. దక్షిణాదిలోనూ తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తో తొలి విజయాన్ని అందుకున్న రకుల్ ధృవ, సరైనోడు, రారండోయ్ వేడుక చూద్దాం, నాన్నకు ప్రేమతో, మన్మధుడు 2 చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఇక రకుల్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా చేస్తుంది. జాకీ విషయానికి వస్తే ఆయన నిర్మించిన బడే మియా చోటే మియా ఈ ఈద్ కు ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.